ఎన్నికలు సమీపిస్తున్న వేళ హస్తం పార్టీ కొత్త నిర్ణయాలు పోరాటాలతో ప్రజల మధ్యకు వెళ్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11న విశాఖ వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపనుంది. ఏపీసీసీ చీఫ్ షర్మిలాతో పాటు ఏపీలోని ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 11న జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రకటన చేసేలా నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ తొలిసారి ఆంధ్రప్రదేశ్ వెళ్లి రాజకీయ సభలో పాల్గొంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే సభలో కేంద్రంతో పాటుగా రాష్ట్రంలోనే ప్రధాన రాజకీయ పార్టీలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. రేవంత్ పర్యటన ఖరారైందని పార్టీ నేతలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 11న జరిగే బహిరంగ సభకు ఏపీకి వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ నెల 11న జరుగుతున్న సభకు సీఎం రేవంత్ హాజరవుతున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? మస్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో విశాఖ స్టీల్ సంబంధించిన ప్లాంట్లు ఉద్యోగులు అదేవిధంగా కార్మికులందరూ కూడా ఇప్పటికే ఉద్యమ బాట పట్టడం జరిగింది. ప్రభుత్వం తరపున ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారని కూడా కార్మికులు గత కొద్ది రోజులుగా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నెల 11వ తారీఖు రోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మికులకు మద్దతుగా భారీ బహిరంగ సభను అక్కడ పీసీ చీఫ్ షర్మిల ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కార్మికులకు మద్దతుగా అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా పీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. షర్మిల పీసీసీ ఏపీసీసీ అయిన తర్వాత మొదటిసారిగా ఒక వేదిక పైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒక వేదికపై పాలుపంచడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోగా అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు అదానికి అప్పచెప్పేందుకు ఇప్పటికే కుట్రలు చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తుంది. ఇప్పటికే విశాఖ స్టీల్ సంబంధించినటువంటి భూములను అన్యక్రాంతం అయ్యాయి. అదేవిధంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు కూడా దారాదత్తం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని కూడా షర్మిల ఇప్పటికే జగన్ సర్కార్పై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. సో ఒకవైపు ప్రైవేటీకరణకు దారులు తెలుస్తూనే మరోవైపు విశాఖ స్టీల్ సంబంధించిన ప్లాంట్ యొక్క భూములను కూడా తెగనమ్ముతున్నారని కూడా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు చేస్తుంది. అంతేకాకుండా 2014 సంబంధించినటువంటి విభజన చట్టంలో స్పష్టంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను మరింత బలోపేతం చేసి కార్మికులకు అందరికీ కూడా న్యాయపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటాము, అదేవిధంగా దాన్ని స్ట్రెంథన్ చేస్తాము, అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయినటువంటి స్టీల్ను ప్రభుత్వ భవనాలకు కూడా అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగానికి వాడుకునే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని కూడా విభజన చట్టంలో ఉంది. 2014 విభజన చట్టంలో మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని మరింత బలోపేతం చేస్తాం, దాన్ని ప్రైవేటీకరణ చేయమని కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తాము, అక్కడ కూడా ఫ్యాక్టరీ నిర్మిస్తామని కూడా విభజన చట్టంలో ఉంది. కానీ ఈ రెండు అంశాలను అటు ఎన్డీఏ సర్కారు అదేవిధంగా మోడీ సర్కారు జగన్ సర్కారు తుంగలో తొక్కి వాటి ప్రైవేటీకరణ చేసి అదాని లాంటి బహుళజాతి సంస్థలకు కట్టబెడుతున్నారని కూడా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. విభజన చట్టం ప్రకారంగా అయినా దాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలి, ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కార్మికులకు మద్దతుగా అనేక పోరాటాల్లో భాగస్వామ్యం అవుతున్న నేపథ్యంలో ఈ నెల 11వ తారీఖు రోజు కార్మికులకు మద్దతుగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొదటి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కార్మిక వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు. తెలంగాణ సీఎం పీసీ
చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడికి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే విశాఖ స్టీల్ అన్నది చాలా ప్రాముఖ్యత గలది. విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదంతో విశాఖ స్టీల్ని సాధించుకున్నటువంటి తెలుగు ప్రజలు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో దాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని చేశాయి. జగన్ సర్కార్లో అది పీక్ స్థాయిలో వెళ్ళిపోయింది. ప్రైవేటీకరణ చేస్తూనే దాన్ని ప్రభుత్వ భూములు కూడా అన్యక్రాంతం అవుతున్నాయి. మరోవైపు ప్రైవేటు వారికి కూడా అప్పచెప్తున్నారన్న విషయంపైన కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా సీరియస్గా ఉంది. సో విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కు ఎట్లయితే ఉందో అదే తరహాలో మరోసారి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రారంభిస్తూ పోతుంది. ఈ నెల 11 తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సాయంత్రం జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.